అమ్మ బాబు అందరికీ తప్పొస్తున్నారు. ఏమిటో ఇదంతా? మర్యాదగానే వేస్తున్నామండి. నోర్మై, మర్యాదగా వేస్తున్నారట. మిమ్మల్ని వేయమన్నాడు అయిన. ఎందుకంటే అరుస్తారు? నోర్మై, చూస్తారే వీళ్ళందరికీ వేయండి సున్నం. కోప్పడక ఊరుకోవయ్యా. మమ్మల్ని పెళ్లికి పిలిచి మా ముఖాన్ని సున్నం పోయి ఇస్తామటయ్యా. నా మాట వినండి, తొందరపడకండి. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ ఇదా మర్యాద? ఇదా పెద్దమంటారా? మీ పిల్ల వద్దు, ఈ పెళ్లి వద్దు. పదండి పదండి. ఎంత పని జరిగిందండి? మీ మొహాల మంట, మీ కష్టాలు కలిపి కాల్సా మీకేం పోయే కాలం వచ్చిందిరా. నా పిల్ల పెళ్లి పాడు చేసి నా గొంతు కోసారు. ఏమండి ఏమండి, వీళ్ళ మీద మీకు ఇంకా మమకారం పోలేదు? ఈ దిక్కుమాల గొప్ప ఇంకా ఎందుకండి ఈ గొప్పలో? వెళ్ళిపోండి రా పైకి. నేను మిమ్మల్ని భరించలేదు. ఈ ఇంట్లో ఇక మీకు స్థానం లేదు. ఉండే ఒకటి ఉండిరా. అలాగే గురువుగారు, అలాగే. రే రండ్రా, వెళ్ళిపోదా. రండి గురువుగారు, వెళ్ళొస్తామండి. అమ్మా అడుగుతున్నావమ్మా. ఎంత కర్మ కాలిపోయిందిరా భగవంతుడు. ఒక్కగానొక్క పిల్ల, మంచి సంబంధం వచ్చింది కదా, ఎంతో ముద్దు ముచ్చటగా పెళ్లి చేద్దాం అనుకున్నాం. కానీ ఇట్లా నలుగురిలో నవ్వులు పాలవుతామని కల్లో కూడా అనుకోలేదు. ఏడోకమ్మా, ఎందుకమ్మా ఏడుస్తారు? సంతోషించాల్సిన దానికి. అవునమ్మా, మా కర్మగాలి మేమేడుస్తూ ఉంటే మధ్యలో మీ దెప్పలు కూడా దేనికమ్మా? మేమేమీ దెప్పి పడవడం లేదమ్మా. ఎలాగూ ఈ పెళ్లి తప్పిపోయింది గనక ఇప్పుడు నిజం చెప్పడానికే వచ్చాం. ఏమిటిది? శంకరయ్య కొడుకు క్షయరోగి. క్షయరోగి? అవునండి, మాకందరికీ తెలుసు. ఆ విరూపాక్షయ్య గారు శంకరయ్య గారి దగ్గర లంచం పుచ్చుకుని మిమ్మల్ని మోసం చేసి పెళ్లికి ఒప్పించాడు. మీరు ప్రధానం కూడా చేసుకున్నారని మేము నోరెత్తకుండా ఊరుకున్నాం. అయ్యయ్యో, నా బంగారు తల్లి గొంతు కూసేవాళ్ళమని. సందేహం ఏమిటి? మీ పిల్ల ఎంతో అదృష్టవంతురాలు. మీ శిష్యులు మీకు ఉపకారమే చేశారు. ఈ పెళ్లి తప్పిపోయినందుకు సంతోషించండి. విన్నావా విన్నావా? తెలివి తక్కువ వాళ్ళైనా వాళ్ళు చేసిన పనులన్నీ మన మేలుకే వచ్చాయి. ఇవాళ పితృలేఖాదేవి గారి వ్రతం పరిసమాప్తం అవుతుంది. ఇంతవరకు ఆ దేవుడు దిగరాలేదు. పరిసమాప్తి ఎక్కడింది? ఈ రాత్రి నిద్రించి రేపు సూర్యోదయానికి పూర్వం పాలన చేయాలి. ఏమో, ఈలోగా దేవుడు దిగొస్తాడేమో. ఇక్కడ ఎవరో పెద్ద మనుషులు పనిచేశారా? అవునరా, పోనీ మనం కూడా పెద్ద మనుషులు అయిపోదాంరా. పెద్ద మనుషులు పట్టితే
గారు కొర్ర వాయికొట్టానే వాళ్ళ ఇల్లు అవునురా మనం వాళ్ళ కంటపడ్డావా రేసులాగా వదిలిపెట్టాం అమ్మ పాప రే కైలాస ఏంట్రా గణపతి ఇక్కడ ఎక్కడా లేదురా పక్క గదిలో ఉందేమో చూడు అట్టగరా రే పని ఇక్కడ ఎక్కడ కనిపిస్తున్నాయి అలా గదిలో ఉన్నాయేమో చూడు శివ పూజ కాకుండా భోజనం ఏమిట్రా గణపతి అవునరా అది కూడా పూజా మందిరం రండి రండి. తప్పండి ఒరే గణపతి కర్పూరం అందుకోరా ఓం హర హర మహాదేవ్ కైలాసం గంట వాయించు హర హర మహాదేవ్ తీసుకోరా అరే ఆరతంచుకోరా ఒరే మణి కైలాసం ఆరతంచుకుంటురా ఏదిరా ఏది కైలాసం నుంచి మహాపురుషులు ఇచ్చారు వారే పూజ చేస్తున్నారు అందరైతే వెళ్ళిపోతారు ఇదంతా మీ వ్రత విశేషం వెళ్ళండి వెళ్ళండి అక్షయం ఉపతిష్టతి మహాపురుషులారా నా తపస్సు ఫలించింది ఈ రూపంలో మీరు నన్ను తరింపజేయడానికి కైలాసం నుంచి దిగి వచ్చారు నీవు మహారాజును పెళ్ళాడుగాక ఇది పరమేశ్వరుని ఆజ్ఞ అయితే నేను తప్పుతానా ఈ శుభవార్త మహారాజుకు తెలిపి తమ దర్శనానికి తీసుకొస్తాను అలాగే పట్టు పట్టు పెద్ద మనుషులు ఎవరో పాపం చేశారా నేను